బుధవారం నాడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ట్రైనింగ్ సెషన్స్కు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు గైర్హాజరయ్యారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇలా స్పందించారు. జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ట్రైనింగ్ సెషన్స్కు వేదికైంది. 2 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో తొలి రోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ట్రైనింగ్ సెషన్ కొనసాగింది. అయితే ఈ ట్రైనింగ్ సెషన్కు అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ నాయకులు హాజరు కాగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మాత్రం డుమ్మా కొట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై జాప్యం, అసెంబ్లీ సమావేశాల తొలి రోజే తమను అరెస్టు చేయడంపై కేటీఆర్ హర్ట్ అయి ట్రైనింగ్ సెషన్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను స్పీకర్ని, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నట్టు అనిపిస్తోందని చురకలంటించారు. నేను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ మద్దతు కూడా ఇచ్చింది. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ నాపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని కేటీఆర్ పై సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోంది. అధికార పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షం సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. చట్టాలను రూపొందించే హక్కు శాసనసభ్యులకు ఉంటుందని, గతంలో అసెంబ్లీ సమావేశాలుంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునేవారని గుర్తు చేశారు. ఉత్తమ పార్లమెంటరియన్ మాదిరి ఉత్తమ శాసనసభ వక్త అవార్డు పరిశీలన చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గాలివాటం రాజకీయాలు ప్రారంభమైనప్పటికీ కొత్త వాళ్లు మళ్లీ గెలవడం లేదన్నారు. తొలిసారి ఎన్నికై రాజకీయాల్లో సక్సెస్ అయ్యే వారి శాతం తగ్గుతుందని, కొందరు అనుకోకుండా గెలిచాక ప్రజలతో మమేకం కావడం లేదని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ శాసనసభ ఏ ఒక్కరిదో కాదని ట్రైనింగ్ సెషన్స్ కు అందరికీ ఆహ్వానం పంపామని చెప్పారు. పాత రోజుల్లో సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలున్నా సభలో ఎవరి పాత్ర వారు పోషించారని చెప్పారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి హాజరయ్యి సాంప్రదాయం కొనసాగించాలని, గెలిచి సభకు రాకుండా దూరంగా ఉండటం కరెక్ట్ కాదని ఇండైరెక్ట్ గా ప్రతిపక్ష నేత కేసీఆర్ ని ఉద్దేశించి అన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.